వైసీపీ రాజ్యసభ ఎంపీ 420 గాడు ఏటు విజయసాయిరెడ్డి నికృష్ట బతుకు బట్ట బయలైపోవడంతో విజయసాయిరెడ్డికి విడాకులు ఇస్తానంటూ అతని అధికారికమైనటువంటి సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ అంశంలో వివాదం మరింత ముదరకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ కోసం ఇద్దరిని బెంగళూరుకు పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి విజయసాయిరెడ్డికి విడాకులు ఆవిడ ఇచ్చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతాడా, అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విజయసాయిరెడ్డి అనేటువంటి వాడు ఎంతటి పండుకోతో ఎంతటి దౌర్భాగ్యుడో ఎంతటి నీచపు భాష వాడతాడో మనందరికీ తెలుసు. వాడు ట్విట్టర్లో వేసేటువంటి రెట్టలు కూడా ఎంత నీచంగా ఉంటాయో మనందరికీ తెలుసు. సంస్కారమైనటువంటి భాషను మర్చిపోయి వాడి వయసును కూడా మర్చిపోయి వాడు కూసేటువంటి కారు కూతలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారనేది మనందరికీ తెలుసు. వాడు స్వయంగా వాడు పుట్టిన ప్రాంతం నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తే 2.5 లక్షల ఓట్లతో ఓడగొట్టి వాడిని పరిగెత్తించినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు గత 5 సంవత్సరాల్లో దాదాపుగా మెజారిటీ టైం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉంటూ విశాఖపట్నం వేదికగా వీడు చేసినటువంటి లత్కోరు పనుల్లో ఒక పని అన్నట్టుగా వార్తలు చాలా వేగంగా వ్యాప్తి చెందాయి. అవి ఏంటి అంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అనే ఆవిడికి ప్రెగ్నెంట్గా ఇతను చేయటం, లేదా ఇతను విజయసాయిరెడ్డికి కుమారులు లేరు కాబట్టి, అంటే కుమార్తెలు కూడా లేరు, ఇతనికి పిల్లలు లేరు కాబట్టి ఒక పాపం దత్తత తీసుకున్నాడు. సరే, పిల్లలు లేకపోవడం లేకపోతే వీడికి మగతనం లేకపోవడం మనకేం సమస్య కాదు. నా కొడుకుల్లాగా రే మగాళ్ళు అయితే అనవం. ఎందుకంటే ఎవడి మగతనంతో ఎవరికేం అవసరం? పరిపాలన చక్కగా చేయటం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం, ప్రజారంజకంగా పరిపాలించడం, ప్రజలకు సంక్షేమం అందించడం నాయకుల లక్ష్యం అవ్వాలి తప్ప ఎవడి మగతనం ఎవరికి కావాలి? ఈ నా కొడుకులు పిచ్చి కోతలకు వస్తారు కానీ వైసీపీ వాళ్ళు. సరే, ఇదంతా పక్కన పెడదాం. అయితే ఈ దౌర్భాగ్యుడి మీద స్వయంగా ఆ శాంతి గారి ఆవిడ మహిళ, ఆవిడని మనం తప్పట్లా, కానీ ఆవిడ భర్త బయటకు వచ్చి చేసినటువంటి ఆరోపణలు విజయసాయిరెడ్డికి మగబిడ్డ కావాలని కోరుకోవడం ద్వారా నా భార్యతో ఈ రకంగా బిడ్డని కన్నాడు, దీనికి DNA టెస్ట్కి రావాలి అని చెప్పి అతను చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. దాంతోపాటు విజయసాయిరెడ్డి కోట్లాది రూపాయలు తన భార్యకి ఇచ్చాడని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు. విజయసాయిరెడ్డి భూదందాలకు కూడా నా భార్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా అనేక రకాలుగా సహకరించింది అనేటువంటి ఆరోపణలు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. విజయసాయిరెడ్డి నికృష్ట బతుకు తెలిసి, ఇతను తెల్ల గడ్డపు వైజాగ్ బతుకు తెలిసి, ఏది గడ్డపు బతుకు తెలిసి, ఇతను తెల్లగడ్డం బతుకు తెలిసి అప్పట్లోనే భారతీరెడ్డి గారి దగ్గరికి విజయసాయిరెడ్డి గారి భార్య కుమార్తె వెళ్ళి విశాఖపట్నంలో ఇతను వెలగబడుతున్నటువంటి ఘనకార్యాలు చెప్పడంతో భారతీరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అతన్ని తొలగించి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని ఉత్తరాంధ్రకి పంపించినట్టు కూడా ఆ రోజుల్లోనే వార్తలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పట్లా. విజయసాయిరెడ్డి గారిని పీకేశారు కదా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని పంపించుకున్నారు కదా. ఇదంతా కూడా భారతీరెడ్డి గారి దగ్గరికి ఒక పంచాయతీ చేరడంతోనే జరిగిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మనం కూడా వీడియోలో చెప్పాము అది చాలా చక్కగా ప్రజలందరికీ కూడా. బట్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉత్తరం తెచ్చారు, అది వేరే విషయం. అయితే మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి అధికారికంగా ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆవిడని కూడా మనం ఏం తప్పట్టం. ఆవిడ ఒక మహిళ, పెద్ద వయసు ఆవిడ కాబట్టి ఆవిడ ఏం తప్పడం. కానీ ఈ వయసులో విజయసాయిరెడ్డి దాదాపు 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇతను చేసేటువంటి నికృష్ట పనులు, ఇతని వికృత చేష్టలు, ఇతని వికారపు భాష చూసిన తర్వాత విజయసాయిరెడ్డి గారి సతీమణి, అదేవిధంగా దత్తత తీసుకున్నటువంటి కుమార్తె ఇద్దరు కూడా విజయసాయిరెడ్డి నుంచి దూరం జరగటం కోసం, అంటే విజయసాయిరెడ్డి గారి భార్య విజయసాయిరెడ్డి గారితో విడాకులకి సిద్ధమైపోయి బంధుమిత్రులందరితో కూడా చర్చించడంతో జగన్మోహన్ రెడ్డి ఈ విషయం బయటకు పోతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి డెకాయిట్ పనుల్లో ఏవన్నైతే ఈ విజయసాయిరెడ్డి అనేవాడు ఏటు. జగన్మోహన్ రెడ్డి దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర కేవలం చార్టెడ్ అకౌంటెంట్గా, వాళ్ళ దగ్గర ఒక CAగా, ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు చేసేటువంటి అవినీతి, అరాచకాలు, దోపిడీ, దుర్మార్గాలు, మనీ లాండరింగ్లు, విదేశాల్లో అక్రమంగా సంపాదనని దాచుకోవటం, ఎక్కడ క్విడ్ ప్రోకోల్ చేయటం, వీటన్నిటికీ కూడా విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్తో, సలహాలతో, సూచనలతో అతను చేశాడని జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే తన కేసులన్నింటిలో కూడా విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి తన గుట్టులు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి రాజకీయాలకు సంబంధం లేనటువంటి విజయసాయిరెడ్డిని వాళ్ళకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజ్యసభ అవకాశంతోనే విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించి ఇతన్ని ఒక బ్రోకర్గా వాడి ఢిల్లీలో ఇతని ద్వారా లాబింగ్ చేసుకొని చివరికి జడ్జిల్ని కూడా కొనేటువంటి నికృష్ట ప్రయత్నం చేయడం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి భార్య ఏదైతే ఆవిడ విజయసాయిరెడ్డి గారికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందో, విడాకులు జరిగితే కొంచెం మరింత
బయట పెంట్ అవుతుంది, కొంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన తాడేపల్లి కోట నుంచి విజయసాయిరెడ్డి నికృష్ట బతుకు ఎప్పుడైతే బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్కు చేరుకోవడంతో పాటు విజయసాయిరెడ్డిని ఒక ప్రెస్ మీట్ వైజాగ్లో పెట్టి దీనికి నాకు సంబంధం లేదన్నట్టుగా నువ్వు అక్కడ కవర్ డ్రైవ్లు వేసుకొని ఆ తర్వాత నేరుగా విశాఖపట్నం నుంచి బెంగళూరు రా, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి సతీమణి గారిని కూడా బెంగళూరు రమ్మని చెప్పి ఇరు వర్గాలని కూడా కూర్చోబెట్టి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ వయసులో నువ్వు చేసేటువంటిది నికృష్ట పని అంటే ఈ వయసులో నువ్వు చేసినటువంటి నికృష్ట పరిపాలన ఏంది జగన్మోహన్ రెడ్డి అని కూడా అతను కూడా సీరియస్ అవుతాడనేటువంటి టెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ తాము పూర్తిగా బజార్ను పడకుండా ఉండటం కోసం ఇది ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ చేసి విడాకుల దాకా పోకుండా ఉండాలి. ఈ వయసులో విడాకులు అంటే విజయసాయిరెడ్డి మొహాన ఊయటమే కాదు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనందుకు జగన్మోహన్ రెడ్డి మొహాన కూడా ప్రజలు వస్తారనేటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి వారి కుటుంబ సభ్యుల మధ్య ఒక సఖ్యత ఏర్పరిచి విజయసాయిరెడ్డి విడాకులు కాకుండా ఆపేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.